మీ అందరి పాదాలకు తండ్రి వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, ఆరాధనకు యోగుడు నాయన, నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మహోన్నతుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రాజా, మా ప్రభువ, అయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభావ. 24 గంటలతో 4 జీవనతో కోణాలతో ముఖ్యంగా పరిస్థితులు కొనియాడబడుతున్న మా పర్వ తండ్రి, నీకు వందనాలైనా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభావ. ఎవరో సమీపించలేని విజయసుని చూస్తున్న మా తండ్రి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభావ. మా దేవుడు నాయన, బలమైన దేవుడు తండ్రి, విలువైన దేవుడు ప్రభావ, నీకు స్తోత్రములయ్యా. ఎడబాయిన దేవుడు తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభావ. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండవాడా, నీకు వందనాలయ్యా, స్తోత్రములు ప్రభావ. పదవుల వదస్తులుగా ఆకాంక్షలుగా నీకు వందనాలు. నిజంగా తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రములు ప్రభావ. ఆయన గత వారం అంతా తండ్రి కాచి కాపాడి ఇప్పుడు ఎక్కడి కింద భద్రపరిచేవారు ఆధారపడి స్తోత్రములు ప్రభావ. మరొక దినం తండ్రి మా జీవితంలో ఆశపడించి అయా ప్రభావంలో మోకరించడానికి, ఈ నామాన్ని న్యాయపరచడానికి, బలపరచడానికి, అయా కృపను బట్టి, ధన్యతను బట్టి, అయా యోగ్యతను బట్టి తండ్రి మీకు వందనాలు ప్రభావ, స్తోత్రాలు తండ్రి. ఇందులో కనబడినంతలో మాయమైపోయి నీటి పురోగతి మా జీవితం ప్రభావ. ఎండిపోయిన గడ్డి రోడ్డు వరకు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇక్కడ సచివ లెక్కలో ఉన్న కేవలం నీ కృపాన్ని, దయాన్ని, కనికరము అందరి బట్టి స్ఫూర్తిపరం చేస్తున్నాను ప్రభావ, నీకు వందనాలు తండ్రి. క్షేమంగా నడిపించాలైనా అందులో ఓటేసిన కృపించాలి తండ్రి, నీకు వందనాలు ప్రభావ. ఇంకా రానాయణ వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రయాణంలో తోడుగా క్షేమంగా నడిపించమని నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభావ. అయ్యా మరో యంత్రంగా ఎదిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభావ. పరిశోధించవాడా, పరీక్షించవాడా, నడిచేవాడా, సరైన మార్గంలో నడిపించవాడా, నీకు వందనాలు ప్రభావ, స్తోత్రం నాయన. అయ్యా శుద్ధ హృదయం మాకు దయచేయండి తండ్రి, యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి, దీని మనసు మాకు దయచేయండి ప్రభావ. నాయన పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ విధంతో ప్రభావ మనస్ఫూర్తి నేను ఆరాధించేవారు అంటున్నావు. సహాయంలో దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభావ. అయ్యా సహాయంలో దయచేయండి నాయన, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభావ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభావ, నీకు స్తోత్రాలు ప్రభావ. చిన్న ఆనందంలో తోడుగా ఉండండి తండ్రి, మీకు ఆపదలు దయచేయండి, మీకు అంచనా ఉంచండి తండ్రి. కానీ నీ వాతావరణం వాగ్దాచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇలాంటి సమస్యలు కూడా సహాయం దయచేయండి ప్రభావ. ఆయన అనుగ్రహించండి తండ్రి, సహాయం దయచేయండి. పాటల్లో తోడుగా ఉండండి, వర్షంలో తోడుగా ఉండండి తండ్రి, బైబిల్లో తోడుగా ఉండండి, సాక్షాత్తుగా తోడుగా ఉండండి తండ్రి. వాక్య దేశంలో కూడా తోడుగా ఉండండి, బలమైన వాక్కుల సిద్ధంగా బలపడుతున్నాను. అయ్యా మీకు పనులు సహాయం మాకు దయచేయమని, అయా దీవెన ప్రభావ ఆశ్రయించమని నింపి, అయా దీవించి ఆశీర్వదించమని, కృపణ సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ తండ్రి, మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని సమర్పించుకుంటూ మహిమానికి నామానికి తెలియజేస్తూ త్వరగా రానిస్తూ క్రీస్తు పరిశుభ్రాలు స్థుతించి ప్రార్థించి మీకు అడుగుతున్నాను నా పర్వ తండ్రి. వందనాలు పాటు పాడుకుంటూ నామాన్ని పడుకుంటాము పడుకుందాము పాటు పాడుకుంటూ నివసించుట
చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా కృతజ్ఞతల భూమిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా కృతజ్ఞతల భూమిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా విమోపుతో నన్ను కడుగుము యేసయ్యా విమము కంటేను తెల్లగా మార్చయ్యా విసుపుతో నన్ను కడుగుము యేసయ్యా విమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లిందో నా మంచి యేసయ్యా నా జీవితమంతా అర్పిస్తూ నీకయ్యా నీకేమి చెల్లిందో నా మంచి యేసయ్యా నా జీవితమంతా అర్పిస్తూ నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు త్రోసివేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా బంధువులు స్నేహితులు త్రోసివేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా నన్ను నీవు విడువని లేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నన్ను నీవు విడువని లేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింపు నా మంచి యేసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా నీకేమి
మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు బలహీనుడు బలవంతుడవునే నీ
జీవితులు నీ కోసమే
నామానికి మహిమ కలుగును గాక. అందరిలో పడదాము. ఆ మంచి పాట పాడుతూ దేవుని పెంచుకుందాము. నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాలని పాట పాడుకుంటూ దేవుని చేసిన వీళ్ళు కూడా చేసిన చేసుకుంటూ నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లించాలని పాట పాడుకుంటూ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో శివుడు కూడా దేవుడు చేసిన చేసినట్టు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన సన్నుతించమని తెలిసిన వాక్య ప్రకారంగా మరి ఏ మేలు కూడా మర్చిపోకుండా మరి గత కాలం అంతా 7 మాసాలు కాచి కాపాడి 8వ మాసము 9వ తేదీన సచివాలయంలో ఆయన స్థితులను బట్టిన దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరి మనకున్న ఆయన ఇచ్చిన కృపను బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి, సంఘాన్ని బట్టి, మన పరిచయం బట్టి, ప్రతి దాన్ని బట్టి దేవుడికి మనలో ఉన్న ఈ ఆత్మ గారు మొదటిగా గుర్తిస్తున్న తర్వాత మరి మా పనులు గుర్తిస్తారు కలిసి ఉన్న దేవుడిని గుర్తించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా. ఆయన చేసిన మేలు గుర్తించి ప్రభువా వందనాలయ్యా, స్తోత్రాలు వందనాలు. అందరూ కూడా ఈ ప్రార్థన అవునాయనా నీకు స్తోత్రం 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 ప్రభువా నీకు వందనాలు. అవును ప్రభువా స్తోత్రం 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 సంఘాన్ని ఎంతో దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, రాజ్యానికి వందనాలు, స్తోత్రములు దేవా. నాయన చేసిన ప్రతి మేలుకై తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. నీకే 1000 కోట్ల వందనాలు రాజ్యానికి దేవా. పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు నాయన, మమ్మల్ని పరిశుద్ధుడు ఉంచనిక రాజా. నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి, ఎన్నో ఇబ్బందులు పడ్డావు రాజా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. నాయన నీకు స్తోత్రం 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 దేవా. దేవా నీకు వందనాలయ్యా. నాయన నన్ను నా కుటుంబాన్ని దీవిస్తున్న రాజా, పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. దినదినం తండ్రి రాజా కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు. మా సంఘాన్ని ఎంతో దీవిస్తున్న రాజా నీకు వందనాలు. సంఘమున్న ప్రతి పనులను తోడు ఉంటున్నావు రాజా నీకు వందనాలు, నీకు స్తోత్రములు స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా సంఘంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న రాజా, అలాగున్న ఇబ్బందులను చిరుదల చేస్తున్న రాజా నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. ప్రతి బిడ్డను నీవు తండ్రి సంరక్షిస్తున్న తండ్రి నీకు వందనాలు. బిడ్డలకున్న బాధలలో, ఇరుకులో, ఇబ్బందులలో, అప్పుల బాధలలో తండ్రి తండ్రి లేక తండ్రి ఎంతమంది బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న రాజా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటు పరిస్థితుల్లో ఉంది నాయన, నిన్ను ఆరాధించే మంచి మనసు దయచేసావు తండ్రి. మందిరానికి శ్రేష్టంగా నడిపించావు, జీవించావు తండ్రి నీకు వందనాలు. దినాన్ని బట్టి ఎంతో మంది నాయన నీ లోకంలో తండ్రి, ఈ రాజ్యంలో ఏమి లేకపోయినా తండ్రి పరలోకంలో నాయన నీ ఎదుట నిలిచి నిన్ను ఆరాధించే మంచి మనసు మాకందరికి దయచేయమని అడుగుతున్న రాజా నీకు వందనాలు, నీకు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రములు. రానైన బిడ్డలను త్వరలో నడిపించండి తండ్రి నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డకైతే కష్టం ఉందని ఎరిగి ఉన్నావు తండ్రి. నేనైతే ప్రార్థన చేసే బిడ్డను తండ్రి, నీవైతే నెరవేర్చలేవు. నీకు వందనాలు, నీకు స్తోత్రములు స్తోత్రములు దేవా. తండ్రి సంఘాన్ని ఇంకా లేపట్టి ఎత్తుపట్టు నాయన, నీకు దీవించి ఆశీర్వదించు తండ్రి. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా పరలోకం నుండి నాయన నీ వాక్కులు దయచేసిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. ఈ దినాన తండ్రి నిన్ను ఆరాధించుకునే బలాన్ని శక్తిని దయచేసిన నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. రాని బిడ్డలను త్వరలో నడిపించు రాజా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించు తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వాక్యం చెప్పే బిడ్డలు కూడా తండ్రి ఏడంతలుగా లేకుండా దయచేసి నీవే మాట్లాడండి తండ్రి. మాకు కావాల్సిన మాటలు మరదయాలను తెరుపుతండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
మాకు ఇచ్చావు అవును తండ్రి స్తోత్రాలు ప్రభువా దయచేయండి సహాయం కూడా అవును వేలాది నదులంత పైకైతే ఆ దేవుని ఆరాధించుకుందాం, కలిసి దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, జీవగల మా ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు తెలుస్తావు నా ప్రభువా. ఆకాశమందు ఆశీనుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు మా దేవా, నీకు స్తోత్రాలు. మా రాజ్యానికి వందనాలు మా ప్రభువా, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా, నువ్వు చేసిన మేలకు తండ్రి అయ్యా మేము ఏమి ఇవ్వగలము ప్రభువా. అయ్యా మీరు చూపిన ప్రేమకు తండ్రి మేము ఏమి ఇవ్వగలము నాయన. అయ్యా మీరు చేసిన త్యాగానికి అయ్యా మేము ఏమి ఇవ్వగలము ప్రభువా. నాయన ఏది కూడా మేము ఇవ్వలేము ప్రభువా. అయ్యా నీ అపారమైన ప్రేమతో అయ్యా పరిమితి లేని కృపతో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఆ కృప చూపిస్తున్న తండ్రి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరొక దినము తండ్రి మా జీవితంలో ఆయుష్ని పొడిగించి అయ్యా సజీవులలో ఉంచావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంతలో కనపడి నాయన అంతలో మాయమైపోయి నీటి బుడగ వంటి మా జీవితం ప్రభువా, ఎండిపోయిన గడ్డి వంటి వారము తండ్రి. ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృప, నీ దయ, నీ కనికరము నాయన, అందరి బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా మాకు ఇచ్చిన ప్రభువా అమూల్యమైన రక్షణ వస్త్రాలకై నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ ప్రజలుగా, అయ్యా నీ జనాంగముగా, అయ్యా నీ కుమారులుగా, అయ్యా నీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీ రాజ్యానికి నాయన వారసత్వం మాకు ఇచ్చినందుకు తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా విరిగిన హృదయం ప్రభువా అడుగుతా ఉన్నారు తండ్రి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆరాధించే వారిని తండ్రి కోరుతున్నాడు సెలవించిన ప్రకారంగా తండ్రి. అయ్యా శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయండి తండ్రి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అంటే దీన మనసు మేము ఆరాధనగా మాత్రమే స్వీకరించమని వేడుకుంటామన్న తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, ఇచ్చిన బలం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన గత వారం అంతా ప్రభువా మా ప్రయాణంలో తోడుగా ఉన్నారు తండ్రి. ఎక్కడ ఎలాంటి అపాయం కలగకుండా మీరు ఎక్కడి కింద భద్రపరిచున్నారు తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పనుల్లో తోడుగా ఉన్నారు తండ్రి,
మా ఉద్యోగాలలో తోడుగా ఉన్నారు తండ్రి. అయ్యా మరి జ్ఞానం ఇచ్చిన ఆయన బలం నుంచి పనిచేయడానికి ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. నాయన మాకు ఇచ్చిన తండ్రి వ్యక్తిగత కుటుంబాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు ప్రభువా. తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తోబుట్లను బట్టి నీకు స్తోత్రాలు నాయన. బంధువులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. స్నేహితులను బట్టి నాయన, కొలీగ్స్ బట్టి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువా. సంతాన బిడ్డలను బట్టి నాయన నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు వందనాలు ప్రభువా. అయా కుటుంబాన్ని తండ్రి నీ దగ్గర కింద భద్రపరిచి కాచి కాపాడి అయా కుటుంబ యజమానుడిగా కాపరిగా ఉండి తండ్రి కావాల్సిన అక్కర్ల అవసరాలు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీకు వందనాలు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభువా. చిన్న బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారి చదువులలో తోడుగా ఉన్నందుకు, వారి పేర్లలో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు నాయన. అయ్యా మన తండ్రి ప్రభువా నాయన పెద్ద వయసులో ఉన్న వారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన బలం బట్టి, శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభువా. విధానాలను బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి కావాల్సిన అక్కల అవసరాలు దయచేసిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. భార్య భర్తలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన సమాధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. గర్భఫలం లేక బాధపడిన వారు గర్భఫలం ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు ప్రభువా. దయచేయబోతున్న తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మరి ప్రభా వివాహం జరిపిస్తా ఉన్నావు నీకు స్తోత్రాలు ప్రభా. ఏర్పరుస్తా ఉన్నావు తండ్రి, సిద్ధపరుస్తా ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా సంఘాన్ని బట్టి, సంఘ పరిచర్యను బట్టి నాయన అయా ప్రతి ఒక్క బిడ్డల పేరు పేరున బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు దీవించి కాచి కాపాడి బ్రేకల కింద భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. మా దేవుడవు ప్రభా, మా రాజువు నాయన, మా తండ్రి దేవా. అబ్బా నాయన మొదలుపెట్టే భాగ్యాన్ని బాగు దయచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో, మా దుఃఖంలో, మా కష్టంలో, మా నష్టంలో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి ఆదరించి ధైర్యపరిచి బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడా నీకు స్తోత్రములు నాయన. మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు. మా కొండ, మా కోట, మా సమస్తమైన తండ్రి నీకు వందనాలు. మా ఆధారమా నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. గత కాలం అంతా ప్రభువా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మమ్మల్ని, మా కుటుంబాలను తండ్రి భద్రపరిచిన ఆయన కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచినందుకు మహిమ ఘనత ప్రభావములు మీ నామానికి చెల్లిస్తూ చేసిన వేళకే చేయబోతున్న వేళకే నాయన వందనాలు చెల్లించుకుంటూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న ఆరాధన మీ బంగారు పాదతో సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిన్నగా ప్రభు నేర్చుకున్నాము ఒకసారి వందనాలు వారి సమయంలో భక్తి చేసుకున్నాము. కీర్తన గ్రంథము 111వ వచనము మరియమ్మ గారు పంపిస్తారు. కీర్తన గ్రంథము 111వ వచనము దయచేసి మరొకసారి లేచి పడతాము. అందులో లేచి పడతాము. కీర్తన గ్రంథము అందరూ లేచి పడతాము. అలాగే సరే ఇతరులలో బైబిల్ తీసుకుంటాము. మనము కీర్తన గ్రంథము 111వ వచనము 10వ వచనం చదువుకుంటాము. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన దావీదు కీర్తన 111వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, వేలాది మందుల సభలలోను సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు కలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక బైబిల్ చేసినట్టు వందనాలు. నామానికి మహిమకరం కాక మరి సమయంలో సాక్షాల సమయం కనుక దేవుడు చేసిన మేలు ఎంత మాసం ఉంటే మరి ఇంటికి వచ్చి ఈ యొక్క సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. ఏం లేవంటారా సాక్ష్యాలు? సిద్ధపడట్లేదు. ఉన్నాయి, ఎందుకు లేవు? చాలా ఉన్నాయా కదా? మరి చెప్పాలి కదా, దాచిపెట్టద్దు. దేవుడు చేసిన పేరు ఏం చేయాలి? చెప్పాలి. ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? ఉన్నారు, బాగానే మంది ఉన్నాం. ఏం లేవంటారా? అవే ఉన్నాయంటే సరే, దేవుని కృపను బట్టి మాకు తోడుగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి, నాయన నువ్వు చేసిన మేలు తండ్రి, ఇక్కడ ప్రతి ఒక్కరితో దేవా చెప్పుకోవడానికి తండ్రి నాకు ఇచ్చిన టైంని బట్టి తండ్రి నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి, ఏ ఒక్కటి కూడా తండ్రి మర్చిపోకుండా చెప్పడానికి మీ కృప మీ సాయం నాకు దయచేయమని యేసయ్య బంగారు పాత్ర దగ్గర సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముఖ్యంగా దేవునికి వందనాలు, సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు, ఇక్కడ నా ప్రతి ఒక్కరికి కూడా నా ఒక వందనాలు. నా పేరు చంద్రకళ. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు కొంచెం అమౌంట్ బయట ఉంది. వేరే అక్కకి అర్జెంటు అవసరం అంటే కొంచెం అమౌంట్ ఆమెకి ఇచ్చి ఉండే నేను. ఆమె నన్ను ఒక ఎన్ని రోజుల నుంచి అంటే 1 year పైన అయి ఉంటుంది, ఇవ్వలేదు ఆమె అమౌంట్. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ఏమంటుందంటే, అరే ఇప్పుడు లేవురా, అది ఇది ఏదో ఒక ప్రాబ్లం చెప్తానే ఉంది. నేను అన్న అక్కడికి ఇవ్వాలని ఉందా లేదా అని ఉందా, అదన్నా చెప్పు, ఇస్తావా లేదా, ఏదో ఒకటి చెప్తే నాకు అయిపోతుంది కదా, నువ్వు ఇస్తానే దాంట్లో ఉంటే నేను ఆడగట్టుకోవాలి ఈడగట్టుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది కదా, నాకు కూడా డబ్బులు అంటే అవసరం ఉన్నాయి కదా అని నేను చెప్పినప్పుడు ఆమె ఏమన్నారంటే, నీకు నెక్స్ట్ మంత్ కంపల్సరీ 10కి ఇస్తానని చెప్పి పోయిన నెలలో నాకు ఆమె డబ్బులు ఇచ్చింది, మొత్తం ఇచ్చేసింది. అది నేను సాక్ష్యం చెప్పాలి అనుకున్నా, మరి నేను మర్చిపోయినా. ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది. మరి ఆమె ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉండేది ఫస్ట్. వాళ్ళకి ఏమైందంటే ఓన్ హౌసే ఉండే, నాకు తెలియదు అసలు వాళ్ళు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారని కూడా నాకు తెలియదు. మా అమ్మగారి తర్వాత చెప్పారు వాళ్ళు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారని. అంటే నేను పొద్దున్న ఇంటి దగ్గర వెళ్ళిపోతే మళ్ళీ నేను నైట్ ఇంటికి వస్తాను. గల్లీలో ఏం జరుగుతుంది, ఎవరు ఇల్లు అమ్మారు, గల్లీలో ఏమవుతుంది అసలు నాకేం తెలియదు అనమాట. పొద్దున్న వెళ్ళినంటే నేను మళ్ళీ నైట్ ఇంటికి వస్తాను. అట్లా నాకు వాళ్ళ ఇల్లు అమ్ముకొని పోయి కూడా నాకు తెలియదు అనమాట. మరి నాకు మా అమ్మగా చెప్పినప్పుడు కొంచెం మరి మిస్ అయ్యేదా అన్న ఒక ఆలోచన ఉంది. తర్వాత మళ్ళీ ఆమెనే ఫోన్ చేసి మరి ఆమె పట్టానికి అమౌంట్ చేసింది. మరి నేను అప్పుడప్పుడు దేవునికి మొరబెట్టిన, ప్రభువా మరి ఆ డబ్బు అయితే నేను ఎంత కష్టంతో మరి సంపాదించుకున్న డబ్బు, మరి నీవైతే ఆ డబ్బుని ఎలా నాకు తిరిగి ఇప్పించాలి ప్రభు అని నేను ప్రార్థన చేసినప్పుడు, న్యాయమైన తీర్పును ఏదైనా తీరుస్తావు కదా, నేనైతే ఆమెను అన్యాయంగా అడగట్లేదు కదా, ఇంకా ఆమె ఏమన్నదంటే నీకు మిత్తి కూడా కల్పిస్తా అని అన్నది. నేను అన్న నాకు మిత్తి దాకా నేను మిత్తి తినను, నా ప్లేస్ నా డబ్బు నాకు ఇస్తే సరిపోతుంది అన్నప్పుడు మరి ఇంకా ఆమె నాకు 2,000 ఎక్స్ట్రానే ఇచ్చింది. దేవునికి వందనాలు. మరి దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆలకించాడు. మరి నా డబ్బులు నాకు రిటర్న్ వచ్చినాయి. దాన్ని బట్టి మరి నేను ఏం చేసినట్టే షాప్లో సామాన్ తెచ్చుకున్నా. మరి నాకు అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కోవాలని వెళ్తా, కానీ అక్కడ వెళ్ళక చాలా అవసరం వస్తుంది అనమాట అమౌంట్. మరి ఫాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు నాకు డబ్బులు కూడా వేశారు. మరి నా ఫోన్ విషయం ఏమైందంటే, ఫోన్ కొంచెం మా పెద్ద అబ్బాయి ఏదో వచ్చేసి మొత్తం ఫోన్లో ఉన్నాయని వెళ్ళిపోయినాయి అనమాట. అసలు ఏం లేవు, ఎవరి నెంబర్లు లేవు, ఫోన్లో ఏది లేదు. వాళ్ళు కొంతమంది నాకు అమౌంట్ వేసింది ఏం చేస్తారంటే ఫోన్లో స్క్రీన్ షాట్ పెట్టారు అనమాట. వాట్సాప్లో, గూగుల్ పే, ఫోన్పే కూడా వెళ్ళిపోయింది. అయితే కొంతమందిని నేను దాని రాసి పెడతాను అనమాట. వీళ్ళు నాకు ఇంత అమౌంట్ ఇచ్చేది, మరి నేను ఎవరికైనా మర్చిపోయినా ఏంటి అనుకున్నప్పుడు మరి నాకు అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఫాస్ట్గా చేశారు. మరి దేవుడు ఆ విధంగా కూడా నాకు హెల్ప్ ఎంతో మరి నాకు
దేవుళ్ళో ఉండాలి. ఏదున్నా ఏది లేకుండా దేవుళ్ళో వాళ్ళు బలపడాలని నా ఒక ఆశ. మరి ఇప్పుడు మా తమ్ముడైతే ఎలా అయితే వాక్యం చెప్తాడో మరి మా పిల్లలు కూడా అలాగనే సన్నిధిలో ఉండాలని, ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలని మరి తల్లిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను. ప్రభునామానికి నామకలు కాక మరి అమ్మగారికి దేవుడు మనకు ప్రతి ఆత్మీయులతో సహాయం చేస్తూ ఉన్నాడు. అనుకుంటున్నాడు మరొక సాక్ష్యం. నా సాక్ష్యం ఏంటంటే మేము పెద్దమ్స్ ఒక రూమ్లోనే ఉన్నాం. ఎక్కువ ఉంటే ఆ సార్ అన్నారు మీకు కావాలన్నప్పుడు మేము వేస్తామమ్మా అన్నాం. సరే అని మేము అప్పుడే 4 సంవత్సరాలు అవుతుందా ఇంట్లోకి వెళ్ళి ఉన్నాం. బాగానే అది మొన్న మే నెలలో మా పైకి పెట్టి అయిన తర్వాత అడిగాను, మరి నువ్వు వేస్తానన్నారు కదా సార్ వేస్తారంటే వేస్తామమ్మా అన్నారు. వేస్తామా అన్నాక నేను ఇల్లు చూసుకొని అయితే మళ్ళీ ఏమన్నారంటే అమ్మ వేయొద్దంట, 4 పైన వేయొద్దంట, పరీక్ష లేదు అని చెప్పిన తర్వాత సరేలే అని సరగన్నాక మేము రూమ్ చూసుకుంటాం. 2 నెలల నుంచి రూమ్ చూసుకుంటున్నాం కానీ ఇల్లు చూసుకుంటున్నాం కానీ ఎక్కడా కూడా ఇల్లు దొరకట్లేదు. మళ్ళీ 2 ఇల్లు మాకు నచ్చి బాగానే ఉంది కదా అని అడిగితే వాళ్ళు దేవుని నమ్ముకున్నాము, ప్రార్థనకి వెళ్ళి వెళ్ళాము అని అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఈ లోపం ఇంకా ఎక్కడ మాట్లాడారని నాకు చాలా బాధ అనిపించింది. ప్రార్థన చేసుకున్నాను. నేను గొప్ప వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా, ఇంతవరకు అలాంటి మాట మాకు ఎదురవ్వలేదు. బ్రాహ్మణ ఇంట్లో కూడా ఉన్నాం. మాకు వాళ్ళు పూజలు చేసుకుంటూ అయినా సరే నువ్వు ప్రార్థనకి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదన్నారు. ఇంతవరకు కూడా మేము అలాగే వచ్చాం కానీ ఆ మాట మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సరే శబ్దం ఏమయ్యిందో ప్రభు అది నేను అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు 2 నెలల నుంచి ఇల్లు తాగుతున్నాను. కొన్ని ఇంట్లో వాళ్ళు ఇలా మాట్లాడటం జరుగుతుంది కానీ మాకు మంచి ఇల్లు దొరకాలి. నేను ప్రార్థనకి వెళ్తాను ఎటువంటి ఆటంకం లేకపోకుండా అందరూ కూడా ఆనందించే భాగ్యాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను. మంచి ఇల్లు దొరకాలి. నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థనకి వెళ్తానికి ఏ ఆటంకం ఉండకూడదు అనుకుంటాను. అది ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మరి మంచి ఇల్లు దొరకాలని సాక్ష్యం దేవుడు గట్టిగా చప్పట్లు కొడితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్గా అవుతుంది అనమాట. అది కూడా ఓకే. మరి కూడా సాక్ష్యం మనం విన్నాము. మనకి అందరికి తెలిసిన విషయమే. అందుకే నేను అక్క విషయాలు ఒక విషయం మళ్ళీ చెప్తాను అనమాట. భర్త మరి మామలైనప్పటికీ కూడా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆశ కలిగి ఉంది. ప్రతి విధంగా ఇక్కడ చూరాపల్లి ఎస్ఆర్టీసీ స్కూల్లో మరి చదివిస్తూ ఉంది. ప్రయాసపడతా ఉంది. దేవుడు అన్ని విషయాలు కూడా సహాయం అనుగ్రహిస్తూ దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి కావాల్సిన అక్కల అవసరం కూడా తీరుస్తూ ఉన్నాడు. అందుబట్టి దేవుడు కొందనాలు. కాబట్టి మరి ఆమె చెప్పినట్టుగా మరి మన విషయంలో మరి ఎవరో తీసుకున్నారంట. మరి 1 year అవుతా ఉందన్నమాట. మరి దేవుని కృపను బట్టి మన కష్టాచితం ఎక్కడికి పోతుందా? ఎక్కడికి పోతుంది. కాకపోతే కొన్నిసార్లు అది లేట్ అవుతుంది. బట్ ఏమైనప్పటికీ దేవునికి ప్రార్థన చేసి మరి మనసు మార్చి ఆమెకి ఇప్పించి ఉన్నాడు. అందుబట్టి దేవుడు కొందనాలు. మరి 2వ సంవత్సరం మరి ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే రెంట్కి ఎవరైనా వస్తే ఫస్ట్ చర్చికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. అది నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. అంటే అలాంటి వాతావరణాలకి మా అధికారులు వాళ్ళే ఇంకెవరన్నా అధికారులు తీసుకొచ్చారు. జనాలను అలాంటి వాతావరణాలకి తీసుకొచ్చి అల్లర్లు రేపుతూ ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసము, వాళ్ళ అధికారం కోసము వాళ్ళు ఎంతకైనా కూడా ఏం చేస్తున్నారు, తెగిస్తూ ఉన్నారు, బలవంతం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కింద బయట ఎక్కడ జరుగుతూ ఉంటాయి. మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది. మన కళ కింద జరుగుతూ ఉంది. మేము కూడా అలాంటి ఇబ్బంది నుంచి ప్రభువు తీసుకొని వచ్చాడు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అట్లనే ఉంటే మరి దేవుడు కృపను బట్టి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మనము ఆయన అంటాడు కదా, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు.
నేను వాటికి ఏ విధంగా ఆహారం సమకూరుస్తూ ఉన్నానో అవి ఏం లేవు కోటలో కూర్చుకోను. నేను వాటికి ఏం చేస్తూ ఉన్నాను? సమకూరుస్తూ ఉన్నాను. సింహపిల్లలు లేఖలి ఆకలి ఉన్నారు కానీ మీరు మాత్రము ఆకలి ఉన్నారు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన కృపణిస్తాడు. కాకపోతే కనిపెట్టుకొని మనం ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి. మరి బాగా చెప్పినట్టుగా మంచి కుటుంబానికి చెప్పినట్లుగా ఇలాంటి ప్రేయర్స్కి కానీ మీటింగ్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉన్నట్లుగా మరి విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కూడా కార్యం చేస్తాడు. హల్లెలూయా. మధ్యలో సండే స్కూల్ ఎక్కడ ఉన్నారా? ముందుకు రావాలి. ఈరోజు సండే స్కూల్ టీచర్ రాలేదు, కొద్దిగా వాటి దగ్గర ఆడిటేగా ఉందంట. సో మీకు ఏం చెప్పింది టీచర్? ఏం చెప్పింది? నాకేం చెప్పిందంటే ఆత్మఫలాలు వాళ్ళంతా చెప్పించాను బ్రదర్ అంట. ఆత్మఫలాలు ఒకసారి 1 by 1 వచ్చేసేయండి. ఓకేనా? ఒకరికి ఏమైనా ఫాస్ట్గా రావాలి. 1 by 1 వచ్చేసి మీ పేరు చెప్పి ఆత్మఫలాలు చెప్పేసి ఫస్ట్ ఆకర్షిస్తుందంట.